బాలయ్యల విషయంలో ఉన్నటువంటి హాట్ టాపిక్ గురించి చెప్పనా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబ్బులలోకి వెళ్ళిపోతే ఎంతమంది హీరోలు టాలీవుడ్ లో కొత్తగా వచ్చినా రికార్డులు బద్దలు కొట్టినా అటు మెగాస్టార్ గారు ఇటు నటసింహం బాలయ్య గారు వీరిద్దరి క్రేజ్ మాత్రం మ్యాచ్ చేయలేరనే చెప్పాలి. ఇద్దరికిద్దరు మహామహులే, కానీ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా కలిసి చేయలేదు అనేటువంటి వెలితి ఫ్యాన్స్ లో ఉంది. వెండి తెరపై ఒకవైపు మెగాస్టార్ ని, మరోవైపు బాలయ్య గారిని చూడాలి అని చెప్పి కోరుకుంటాం. ప్రస్తుతం వరుస హిట్లు కొడుతూ బాలయ్య బాబు గారు దూసుకెళ్లిపోతూ ఉన్నారు. విశ్వంబర సినిమాతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మెగాస్టార్ గారు మన ముందుకు వచ్చే ప్లాన్ లో ఉన్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు అనే చెప్పాలి. అభిమానులు, సినిమాలు, రికార్డులు అన్ని విషయాలు కూడా ఒకరితో ఒకరికి హెల్దీ పోటీ ఉందన్నమాట. మరి ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులకు పెద్ద పండగే. థియేటర్స్ దగ్గర రచ్చ చేయాల్సిందే. అయితే మరి వీరిద్దరూ కలిసి నటించే సినిమా అంటే చాలా మంది దర్శకులు, నిర్మాతలు అప్పట్లో ప్లాన్ చేశారట. కానీ సరైన కథ దొరక్కపోవడంతో ఆ ప్రయత్నం పట్టలెక్కలేకపోయిందంట. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మాత్రం చిరు గారు బాలయ్య గారితో తీస్తే బాగుండేది అని చెప్పి ఎంతో మంది డైరెక్టర్లు భావించడం, రాఘవేంద్రరావు గారు, కోదండ రామిరెడ్డి గారు, బి గోపాల్ లాంటి దర్శకులు కూడా బాలయ్య, చిరంజీవి గారితో మల్టీ స్టారర్ సినిమా చేయాలి అని చెప్పి అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. అన్ని స్టోరీ డిస్కషన్స్ దగ్గరే ఆగిపోవడం జరిగిందనమాట. అయితే అన్స్టాపబుల్ షో వేదికగా వీరిద్దరికి సంబంధించినటువంటి మల్టీ స్టారర్ మూవీకి డైరెక్టర్ ఎవరు అనే విషయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇందుకీ ప్రొడ్యూసర్ ఎవరు, బాలయ్యకు, చిరు గారికి ఇద్దరికి నచ్చేలా స్క్రిప్ట్ రెడీ చేసినటువంటి ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట. అన్స్టాపబుల్ వేదికగా మల్టీ స్టారర్ మూవీ డీటెయిల్స్ అన్ని ప్రకటిస్తారా, లేదు అంటే ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నామని మాత్రమే అనౌన్స్ చేస్తారా అని చెప్పి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం జరిగింది. అభిమానులందరూ ఈగర్గా ఎదురు చూస్తున్నారు.